చేసిండ్రు అనేది నా ఒపీనియన్. ఓకే ఓకే భరత్ గారు. సో సాయి గారు, ఇంకా కొన్ని విషయాలు. December 6th బ్లాక్ డే రోజు డ్రోన్ అటాక్స్ అసలు టార్గెట్. ఇప్పుడు సరే భద్రతా వైఫల్యం అది ఇది అనొచ్చు, కానీ ఒకటి జరిగింది, కానీ ఇంకా చాలా ప్లాన్ చేశారు. 2900 కిలోల పేలుడు పదార్థాలు పట్టుకోకపోయి ఉంటే, అవన్నీ జరుగుంటే చాలా పెద్ద నష్టం జరుగుండేది. అవును, చాలా 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 పెద్ద నష్టం జరుగుండేది. ఇవాళ ఒక కీలకమైన విషయాన్ని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు సార్. ఇందాక నేను జస్ట్ స్టార్ట్ చేసుకుంటే చెప్పాను, బట్ అది నిజంగా దాంట్లో లోతుల్లోకి వెళితే ఇదే ఈ ఉమరు నబీకి సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఉమరు నబీ ఇంకొకరిని తయారు చేశాడు. కో కాన్స్పిరేటర్ ఉన్నాడు, జసీర్ బిలాల్ వనీ అని. శ్రీనగర్ లో అతను అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ చేస్తే అక్కడ తేలింది ఏంటంటే, అతని దగ్గర చాలా వరకు ఇన్ఫర్మేషన్ ని లాగారు మన ఎన్ఐఏ అధికారులు. ఆ విచారణలో తేలిన విషయం ఏంటంటే, వీళ్ళు మాడిఫైడ్ డ్రోన్స్ తయారు చేయమని అతనికి బాధ్యత ఇచ్చాడట ఉమరు నబీ. మాడిఫైడ్ డ్రోన్స్ తయారు చేయమని, డ్రోన్స్ మాత్రమే కాదు రాకెట్ బేస్డ్ ఎక్స్ప్లోజివ్స్ తయారు చేయాలని చెప్పేసి కూడా ఇచ్చారు. ఇదేంటంటే ఇందులో ఒక కీలకమైన నెక్సెస్ కనిపించింది. ఏంటంటే మొన్నటి నుంచి ఈ విచారణలో తేలుతున్న వాటిల్లో ఒకటి, టర్కీలో ఉన్నటువంటి ఒక హ్యాండ్లరే సూత్రధారి అన్నమాట ఈ మొత్తానికి, ఈ టెర్రర్ మాడ్యూల్ కి. ఇప్పుడు మీరన్నా December 6th రోజు బ్లాస్ట్ చేయాలన్నా, లేకపోతే ఇక్కడ వరుస పేలుడు నిర్వహించడానికి ప్లాన్ చేశారు. అండ్ రెడ్ ఫోర్ట్ మీద రెక్కీ చేశారు. ఎట్ ద సేమ్ టైం మన అయోధ్యలో కూడా దాడి చేయడానికి ప్లాన్ చేశారు. అండ్ మన నైవేద్యం ప్రసాదాల్లో విషయం కలపడానికి ఒక రైజిన్ కి సంబంధించినటువంటి ఒక మాడ్యూల్ ని బస్ చేశారు మన అధికారులు. సో ఇవన్నీ చూస్తే ఒకదానికి లింక్స్ ఉన్నాయి. సో ముఖ్యంగా మీరు ఇందాక చెప్పినటువంటి ఈ పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు. 2500 కిలోల పేలుడు పదార్థాలు, అటు అమ్మోనియం నైట్రేట్, ఇవన్నింటినీ ఒక దగ్గర ఉంచి అల్ఫలా యూనివర్సిటీ కేంద్రంగా కుట్ర చేసి అందులో 2 రూములు తీసుకొని ఉండి, ఇవన్నీ ఒకవైపు ఉంటే, వీటికంటే భయానకమైనటువంటి వాస్తవాలు ఇప్పుడు కనబడుతున్నాయి. ఏంటంటే వీళ్ళందరి ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్య కాలంలో మీరు గమనిస్తే గాజా స్ట్రిప్ ఖాళీ అయిపోతుంది ఆల్మోస్ట్. గాజా స్ట్రిప్ లో హమాస్ ఉగ్రవాదులు ఎప్పుడైతే 2023 October 7th దాడులు చేశారు ఇజ్రాయెల్ పైన దాడులు, డ్రోన్ అటాక్స్ చేశారు. అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయలీ పౌరుల్ని తీసుకెళ్లి వాళ్ళు బందీలుగా పెట్టుకుని చాలా కాలం పాటు ఆ బందీలుగా పెట్టుకుని ఇజ్రాయెల్ ని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇజ్రాయెల్ మాట వినలేదు, పూర్తిగా గాజా స్ట్రిప్ ని మొత్తం ధ్వంసం చేసింది. ఆల్మోస్ట్ ఒక విధ్వంసం జరిగింది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏంటి, ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్ వీళ్ళు ఒక పీస్ ఒప్పందం తీసుకొచ్చారు, శాంతి ఒప్పందం తీసుకొచ్చారు. 21 పాయింట్ ఫార్ములా అని చెప్పి తీసుకొచ్చి ఒక శాంతి ఒప్పందం తీసుకొచ్చారు. కానీ ఇందులో జరుగుతున్న ఇంకో విషయం ఏంటంటే, హమాస్ కి సంబంధించినటువంటి కీలకమైన నాయకులు అందరూ కూడా ఇప్పుడు పాకిస్తాన్ ని కేంద్రంగా చేసుకుని ఈ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు అని ఇప్పుడు ఈ రోజు ఇంటెలిజెన్స్ నివేదికల్లో వాళ్ళ విచారణలో తేలినట్టుగా తెలుస్తోంది. అండ్ మొన్న మన జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు, భారత ఆర్మీ చీఫ్ గారు, ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. హమాస్ తరహా దాడులు ఇక్కడ జరిగే అవకాశం ఉందన్నట్టుగా ఒక హింట్ ఇచ్చారు. హమాస్, లష్కరే తైబా, టిఆర్ఎఫ్ ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా మన పైన అటాక్ చేయబోతున్నాయని జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు అన్నారు. సేమ్ పహల్గామ్ దాడి కూడా హమాస్ కి లింక్ అయి ఉందని మొన్ననే తెలుతోంది. హమాస్ మోడస్ ఆపరెండి వాళ్ళు ఎలాగైతే అటాక్ చేస్తారో, అంటే మనిషి మతం అడిగి వాడిని చంపడం, మతం అడిగి అతన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంటారనమాట హమాస్ టెర్రరిస్టులు. ముఖ్యంగా వెస్ట్ ఏషియాలో, మిడిల్ ఈస్ట్ అని చెప్పబడే వెస్ట్ ఏషియాలో జరిగే మారణహోమం అంతా కూడా మనుషుల్ని గుర్తించి కూర్చునబెట్టి వాళ్ళని చంపడం, ఆ చంపిన వీడియోలు తీసి బహిర్గతం చేయడం, అందరికి ఎక్కువ మందికి స్ప్రెడ్ చేయడం, సో దట్ ఎక్కువ మందిని రిక్రూట్ చేయడానికి వీలుగా. సో అట్లా పహల్గామ్ లో జరిగినటువంటి అటాక్ కి హమాస్ తరహా దాడులు అనే ఇంటెలిజెన్స్ వర్గాలు ఆల్రెడీ ధృవీకరించాయి. ఇంకో కీలకమైన విషయం ఏంటంటే, ఫిబ్రవరి నెలలో పాకిస్తాన్ ఆక్రమిత భారత భూభాగంలోకి హమాస్ ఉగ్రవాదులు వచ్చి ఒక కశ్మీర్ సాలిడారిటీ మీటింగ్ లో పాల్గొన్నారు. కశ్మీర్ సంఘీభావ సమావేశంలో పాల్గొన్నారు February 5న POJKలో. ఆ తర్వాత మనము ఆపరేషన్ సింధూర్ లో చంపినటువంటి బహావల్పూర్ లోని ఏదైతే జైషే మహమ్మద్ టెర్రర్ స్థావరం ఉందో అక్కడికి హమాస్ టీం వచ్చింది, అక్కడ ఉన్నారు. సో అంటే పాకిస్తాన్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ హబ్ ఫర్ హమాస్. గాజాని ఖాళీ చేసి మిడిల్ ఈస్ట్ లో శాంతిని నెలకొల్పి భారతదేశంలో అశాంతిని రేకెత్తించే ఒక కుట్ర పెద్ద ఎత్తున జరుగుతోంది. సో ఇంత సీరియస్ ఇష్యూ జరుగుతోంది. ఇందాక నేను ఫస్ట్ ఓపెనింగ్ రిమార్క్స్ నేను ఎందుకు మన దేశంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడాను, ఇందాక ప్యానలిస్ట్ ప్రియా గారు కూడా వారు కూడా అన్నారు ఇదే మాట. సో ఈ దేశంలో ఇప్పుడు ఎందుకంటే హమాస్ తరహా దాడులు చేయాలని టెర్రరిస్టులు అనుకుంటున్నప్పుడు ఇజ్రాయెల్ తరహా విధానాలు భారత్ అవలంబించాలి.
ఇజ్రాయెల్ తరహా విధానాలు అవలంబించాలంటే కేవలం మొసాద్ లాగా రా బిహేవ్ చేయడమో ఇంకోటో కాదు. అందుకే నేను ఇక్కడ వెనకాల 2 బుక్స్ కూడా అవే పెట్టాను, రా అండ్ మొసాద్ కి సంబంధించి. సో మొసాద్ బాటలో రా ప్రయాణించాలి, అది వాళ్ళు చూసుకుంటారు. సమస్య ఏంటంటే మన దగ్గర ఉన్న విపక్షాలతో సమస్య. ఇజ్రాయెల్లో ఏ విపక్షం ఎవరున్నా సరే ఆ స్టేట్ పాలసీ ఒకటే ఉంటది టెర్రరిజం విషయంలో. మన దగ్గర సమస్య ఏంటంటే మన దగ్గర స్టేట్ పాలసీ ఒకటి ఉంటది, దాన్ని పూర్తిగా వ్యతిరేకించడమే పాలసీగా పెట్టుకుంటాయి ప్రతిపక్షాలు. ఇక్కడ సమస్య వస్తుంది. వాళ్ళు హమాస్ తరహా దాడులు చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్ తరహా బిహేవియర్ లోకి భారతదేశం వెళ్ళాలి అనేది నా అభిప్రాయం. సో ఓవరాల్ గా నేను చాలా విషయాలు నేను మీ ముందుకు తీసుకొచ్చాను, బికాస్ ఈ మాధ్యమం ద్వారా ఎక్కువ మందికి తెలియాలి హమాస్ కి సంబంధించినటువంటి అటాక్స్ ఏంటి ఇవేంటి అనే ఉద్దేశంతో. సో మీరు అడిగిన ప్రశ్నలో నాకు అనిపించింది ఏంటంటే ఈ తరహా దాడులు కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటాయి. ఈ కంటిన్యూస్ గా జరిగే క్రమంలో 10 years గ్యాప్ వచ్చింది మనకు, అంటే అవుట్ ఆఫ్ కాశ్మీర్ కాకుండా మిగతా ప్లేస్ లో సార్ 10 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. 2014 తర్వాత కశ్మీర్ బయట ఇటువంటి దాడులు జరగలేదు. సరే రామేశ్వరం కేఫ్, చెన్నై, సరే బెంగళూరులో ఒక ఇన్సిడెంట్ అనుకుందాం, బట్ ఇంత మేజర్ అటాక్ జరగలేదు. ఇప్పుడు ఎందుకు ఈ విధంగా బరితెగించారంటారు? అంటే వాళ్ళు ఇప్పుడు ఇక డెస్పరేషన్ లో ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒక డెస్పరేషన్. ఇప్పుడు పాకిస్తాన్ ఎలాగైనా సరే భారత్ విషయంలో, అంటే వాళ్ళ యాక్చువల్ ఇంకోటి 2-3 కారణాలు ఉన్నాయి భరత్ గారు ఇందులో. ఒకటి, పాకిస్తాన్ అక్కడ చాలా సమస్యలతో సతమతం అవుతోంది. నిజానికి అక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో గొడవలు ఉన్నాయి, బలూచిస్తాన్ లో గొడవలు ఉన్నాయి, అటు తాలిబాన్ ప్రభుత్వం ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ తోటి బార్డర్ లో డిస్ప్యూట్ ఉంది, పాకిస్తాన్ లోనే ఆర్థిక సమస్యలతోటి కొట్టుమిట్టాడుతున్నారు. ఇట్లాంటి టైంలో వాళ్ళకు ఆ దేశం యునైట్ కావాలండి. వాళ్ళు పాకిస్తాన్ ఏర్పడ్డదే భారతదేశపు వ్యతిరేకత పైన. మీకు మనకు అందులో డిస్ప్యూట్ అక్కర్లేదు. దేశ విభజన జరిగిన రోజు నుంచి కూడా వాళ్ళు మొదటి నుంచి కూడా భారతదేశం పట్ల వ్యతిరేకతను బేస్ చేసుకునే పాకిస్తాన్ నడుస్తూ ఉంటది. ఎవరు వచ్చినా సరే. ఇప్పుడు మీరు అక్కడ ఆర్మీ కూల్ జరిగాయి. ఇప్పుడు జుల్ఫికర్ అలీ భుట్టో ఉండే ప్రధానిగా, ఆయన్ని దింపేసి మన సరైన గుర్తున్నట్టు యాహ్యా ఖాన్ దింపి భుట్టో వచ్చారు. సేమ్ డెమోక్రటిక్ ఎలక్టెడ్ గవర్నమెంట్ అయినా లేకపోతే ఎలక్టెడ్ గవర్నమెంట్ కాకుండా ఆర్మీ అధికారంలో ఉన్న ముషరఫ్ అయినా నవాజ్ షరీఫ్ అయినా ఒకే ఒక నినాదం ఉంటుంది, భారత్ పట్ల వ్యతిరేకత, నో డౌట్ అబౌట్ ఇట్. సో అక్కడ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఆర్మీకి వాళ్ళ నెక్సెస్ కూడా, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే హమాస్ తీవ్రవాదులు కానీ వీళ్ళందరికీ తీవ్రవాద స్థావరం, ఉగ్రవాదులందరికీ స్థావరంగా దాన్ని చేసుకుంటూ ఉంటేనే వాళ్ళ బిజినెస్ నడుస్తుంది పాకిస్తాన్ కి. ఏంటంటే మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఓకే, వాళ్ళు ఎప్పుడు చెప్పేది ఇదే, వెస్టర్న్ కంట్రీస్ ని భయపెట్టేది ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ఒకవేళ మాకు మీరు సపోర్ట్ చేయలేదనుకోండి, మా ప్రభుత్వానికి మీరు సపోర్ట్ చేయలేదనుకోండి, ఈ న్యూక్లియర్ వెపన్స్ టెర్రరిస్ట్ల చేతులకు వెళ్తాయి, మీ ఇష్టం. సో ఏం చేస్తాయి వెస్టర్న్ కంట్రీస్ ఇవన్నీ ఏం చేస్తారంటే పాకిస్తాన్ లో ఎక్కడ ఈ ఉగ్రవాదులు ఇవన్నీ చేస్తారు అని చెప్పేసి వాళ్ళకి ఎప్పటికీ ఫండ్స్ ఇస్తూ, సో మీరు మా వైపు రాకండ్రా బాబు, మీరు ఎటన్నా వెళ్ళండి అనేది వెస్టర్న్ కంట్రీస్ పెట్టుకున్న లెక్క. సో సిఐఏ గానీ లేకపోతే ఈ MI6 గానీ వీళ్ళందరూ ఏం చేస్తారు, వెస్టర్న్ కంట్రీస్ వీళ్ళు పాకిస్తాన్ లో టెర్రరిస్ట్ స్థావరాలు ఉంటే ఇట్స్ ఓకే, మా వైపు రాకండి. ఎప్పుడైతే ట్విన్ టవర్స్ మీద దాడి జరిగిందో అప్పుడే ఈ అల్ ఖైదా మీద వీళ్ళు దాడులు చేయడానికి యుఎస్ వచ్చింది, కానీ నిజానికి రాలేదు ఎప్పుడు కూడా. అసలు టెర్రరిస్ట్ తయారు చేసింది అమెరికా కదా, ఫండ్ చేసింది అమెరికా కదా. సో వాళ్ళ ఇంట్రెస్ట్లు వాళ్ళకు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ల మధ్య భారతదేశమే ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఒక బ్యాటిల్ గ్రౌండ్. సో భారత్ ని బ్యాటిల్ గ్రౌండ్ గా మార్చాలి అని అంటే అనేక ప్రయత్నాలు జరుగుతుంటాయి. అందులో ఢిల్లీ ఇస్ అ మెసేజ్. ఢిల్లీ కంటే పెద్ద దాడులు జరగాల్సింది ఉండే, కానీ అవన్నిటిని మనం ఆపగలిగాం. ఇప్పుడు ఈ ఉమర్ నబీ కూడా దీంట్లో చెప్తున్నది ఏంటంటే, ఉమర్ నబీ వీళ్ళందరూ మీరు అన్నట్టుగా December 6th రోజున ఒక పెద్ద బ్లాస్ట్ లకి ప్లాన్ చేశారు అన్నది కరెక్ట్, కానీ అవన్నీ సడన్ గా దొరికిపోయినాయి. ఒక వారం రోజుల వ్యవధిలోనే అన్ని ప్రాంతాల్లో దాడులు చేశారు, తనిఖీలు చేశారు, అన్నింటినీ ఫ్రీజ్ చేశారు, అన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు, ఇవన్నీ చేశారు. ఈ టైంలో ఒక 2 రోజులు ఆల్మోస్ట్ 148 hours వరకు ఈ ఉమర్ నబీ అనేటోడు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయాడు. అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయి ఇంకా ఏం చేయాలో ఇప్పుడు ఎట్లాగో ఆయన చెప్పిన వీడియోలో ఉంది, సూసైడ్ బాంబర్ అనేటోడు మార్టిడమ్ ఆపరేషన్ అని. సో మార్టిడమ్ ఆపరేషన్ చేసే పోవాలి, ఎట్లా కూడా దొరుకుతాడని తెలుసు. సో దొరికే ముందే 10 మందిని చంపించేస్తానని అనుకున్నాడు. భారీ ప్లాన్ కాస్త ఒక చిన్న ప్లాన్ అటాక్ గా మారింది. ఢిల్లీలో ఈ బ్లాస్ట్ చేసి మిగతా వాళ్ళకు కూడా తెలుసా, ఇప్పుడు దొరకబట్టం వాళ్ళు హైదరాబాద్ డాక్టర్ లేకపోతే మిగతా వాళ్ళకు కూడా వాళ్ళు ఎందుకు అనుకోలేదు, ఇతను ఎందుకు అనుకున్నాడు అట్లా? వాళ్ళు దొరికారు కదా, దొరకని వాడు అనుకుంటాడు. ఇప్పుడు గొడవ అంతే, దొరికిన వాడు ఇప్పుడు ఉమర్ నబీ అసలు కీలకమైన వ్యక్తి. ఉమర్ నబీ టర్కీకి వెళ్ళాడు.
టర్కీలో వెళ్ళింది ఉమర్ నబీయే. Okay. టర్కీలో సూత్ర అక్కుసా అనేది సంథింగ్ కోడ్ నేమ్ ఉంది, వాళ్ళతో డీల్ చేశాడని. సో ఉమర్ నబీయే ఈ ఇన్సిడెంట్ తర్వాత కూడా ఒక ఉమెన్ డాక్టర్ ను వాళ్ళు అరెస్ట్ చేశారు కదా. అల్ఫలా యూనివర్సిటీలో ఫస్ట్ జాయిన్ అయింది ఉమర్ నబీ తర్వాత ముజమ్మిల్ జాయిన్ అయ్యాడు 6 నెలలకి. ఓకే, వీళ్ళు జాయిన్ అయిన తర్వాత ఆ ఉమెన్ డాక్టర్ ని వీళ్ళందరినీ మెల్లిగా ఇటువైపు తిప్పుతున్నారు. సో సేమ్ ఉమర్ నబీ ఈ నేను ఇందాక చెప్పిన బిలాల్ వనీని మైండ్ వాష్ చేసింది ఇదే ఉమర్ నబీ. సో కీలకమైనటువంటి వ్యక్తి వీడే. కాకపోతే వీళ్ళ మైండ్ సెట్ ఏంటి అని అంటే, ఇప్పుడు నేను దొరకడం కంటే నేను ఫస్ట్ ఒక పెద్ద అటాక్ చేసి పోవాలి అని. సో ఆ క్రమంలోనే ఒక 3 గంటలు మీరు అక్కడే మన ఢిల్లీలోని ఒక మస్జిద్ దగ్గర 3 గంటలు పార్కింగ్ లో ఈ కార్ను పెట్టుకున్నాడు సూసైడ్ అటాక్ కి ముందు. అంటే 3 o'clock ఢిల్లీకి రీచ్ అయ్యి మసీద్ లో కారు పెట్టుకుని 6:50కి బ్లాస్ట్ చేశాడు. 3 hours అక్కడే ఉంది కార్ పార్కింగ్ లాట్ లో, మస్జిద్ దగ్గర పార్కింగ్ లాట్ లోనే ఉంది కార్. సో అంటే మీరు ఇందాక అడిగిన ఢిల్లీ ఈజ్ అ మెసేజ్ సార్, నథింగ్ ఎల్స్. ఢిల్లీ అనేది ఒక మెసేజ్ 100%. అండ్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్ గా, నాకు ఇది కోఇన్సిడెన్సా లేకపోతే వాళ్ళకి కావాలని చేశారు నాకు తెలియదు కానీ, కరెక్ట్ గా మనం May 10th రోజు సీజ్ ఫైర్ ప్రకటించాం, మీకు గుర్తుంటే ఆపరేషన్ సింధూర్. ఓకే, సీజ్ ఫైర్ అనకుండా దానికి పాజ్ ఇచ్చాం ఆపరేషన్ సింధూర్ కి May 10th రోజు. సరిగ్గా November 10th రోజు అటాక్ జరిగింది, ఎగ్జాక్ట్ 6 months. ఓకే, అండ్ దట్ టు రెడ్ ఫోర్ట్ ఢిల్లీ. ఓకే, అండ్ నవంబర్ నెలలోనే 2008లో ముంబై అటాక్ జరిగింది, November 26th రోజు జరిగింది 2008. సో అది వాణిజ్య రాజధాని, ఇది పొలిటికల్ రాజధాని. సో దేర్ మస్ట్ బి, అంటే వీళ్ళు అంత సింపుల్ గా ఏదో చేస్తున్నారని అనుకోవడానికి లేదు, ఇందులో వెనకాల చాలా ఉన్నాయి లెక్కలు. సో రైజిన్ కి సంబంధించిన దాంట్లో కూడా ఇప్పుడు ATS పోలీసులు అరెస్ట్ చేసిన దాంట్లో కూడా రైజిన్ ని పట్టుకున్నారు. రైజిన్ కి సంబంధించినటువంటి ఆపరేషన్. ఓవైపేమో ఒకడు పదార్థాల్లో విష పదార్థాలు పెట్టి చంపాలనుకుంటాడు, ఒకడేమో డ్రోన్లతో అటాక్ చేయాలనుకుంటాడు, ఒకడేమో కాల్చి చంపాలనుకుంటాడు, ఒకడేమో తనకు తాను పేల్చుకొని చావాలనుకుంటాడు. ఒకటే చంపడం. దీనిలో నేను భరత్ గారు ఒకటి యాడ్ చేద్దాం అనుకుంటున్నా అండి. జీ, రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు అసలు మన దేశంలో టెర్రర్ లెజిస్లేషన్ లేదండి. అట్లా నడిపించింది కాంగ్రెస్ అన్ని సంవత్సరాల వరకు. 2001లో వాజ్పేయి గారు వచ్చిన తర్వాత పోటా యాక్ట్ ని తీసుకొచ్చాను. వాజ్పేయి గారు తెచ్చినాక పోటా యాక్ట్ ని 2004లో ఇటలీ మాత ప్రభుత్వం మళ్ళీ కాంగ్రెస్ రాగానే దాన్ని తీసేసిండ్రు. ఏమేమి మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు అంటే, టెర్రరిస్ట్ మీరు ఏం పనులు చేసినా కూడా మేము ప్రొటెక్షన్ ఇస్తాము అని. అందుకే 2004 నుంచి 2014 వరకు చూడండి 8,000 మంది చచ్చిపోయింది ఈ టెర్రర్ అటాక్స్ వల్ల. అది నార్మల్ టెర్రర్ అటాక్స్ అన్నిట్లలో సివిలియన్స్ చనిపోయిన తర్వాత మళ్ళీ సివిలియన్స్ మీద మధ్యలో అది బెంగళూరు కేఫ్ తర్వాత పహల్గామ్ లో సివిలియన్స్ మీద మళ్ళీ అటాక్. అయితే వీళ్ళు ఎక్కువ బ్లాస్టులు మల్టిపుల్ చేస్తారు. ఎప్పుడైనా కూడా బాంబ్ బ్లాస్ట్ టెర్రరిస్ట్ ప్లాన్ ఒక్క చోట చేయాలని ఉండదండి. ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ లో కనీసం ఒక 5-10 చోట్లలో చేయడం అనేది వీళ్ళ టార్గెట్ ఉంటుంది. అప్పుడు మనము గోకుల్ చాట్ అప్పుడు కూడా చూడండి, గోకుల్ చాట్, లుంబిని పార్క్, ఇంకొకటి. సో 3-4 గ్రూప్ గా చేస్తారు. సింగిల్ గా సూసైడ్ బాంబర్స్ ఒక్కటే వెళ్ళేసి చిన్న విధ్వంసం చేయడం వల్ల ఎక్కువ టెర్రర్ ఫైల్ అవ్వదు. కాబట్టి ఎక్కువ టెర్రర్ స్ప్రెడ్ అవ్వాలి అంటే ఏంటిదంటే మల్టిపుల్ చోట్లలో అటాక్స్ చేస్తారు. మళ్ళీ ఈవెన్ ఇప్పుడు కూడా ఇంత అటాక్ చేసిన తర్వాత వాళ్ళు రైసిన్ కూడా చేసిండ్రు, మేము ప్రసాదాలలో కలుపుతాం లేదా డ్రోన్ నుంచి వెళ్ళి స్ప్రెడ్ చేస్తాం, అందులో హిందూ ముస్లిం క్రిస్టియన్ సంబంధం లేకుండా మాస్ కిల్లింగ్స్ జరుగుతాయి, దాంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం పడిపోవాలి, నరేంద్ర మోదీని గిల్టీగా క్రియేట్ చేయాలి అనే వీళ్ళ ఇంటెన్షన్ కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అంటే, హుస్సేన్ దల్వాయి కాంగ్రెస్ పార్టీ లీడర్ ఏమని అంటున్నారంటే, కశ్మీర్ లో జరిగిన అన్యాయం వల్ల ఆర్టికల్ 370 తీసేయడం వల్ల కశ్మీర్ లో జరిగిన అన్యాయం వల్ల పిల్లలు ఇట్లా తయారైతున్నారు అట. ఆ పిల్లలలో మరి బాధితులే కాదు డాక్టర్లు ఎందుకుంటున్నారు? నెలకు 4 లక్షల జీతం సంపాదించే వ్యక్తి టెర్రరిస్ట్ అవుతున్నాడు అంటే అదొక పుస్తకం నుంచి వాళ్ళు నేర్చుకొని మౌలవీలు వాళ్ళకి ఇస్తున్న ఇన్స్పిరేషన్ అనే విషయాన్ని వీళ్ళు ఒప్పుకోరు, ఒప్పుకున్న పైకి చెప్పరు. మనం అంటే దాన్ని వాళ్ళ మతం పట్ల మనకున్న ద్వేషం అని అంటారు. పాక్ లో కూడా చూడండి, ఏ ప్రాబ్లం వచ్చినా అక్కడ తిండికి లేదు, రొట్టె లేదు, అడుక్క తింటున్నారు, కూరగాయలు పండించుకుంటలేరు. అయితే సివిలియన్స్ లోపల వాళ్ళకు వ్యతిరేకత అడుక్క తింటున్నా వాళ్ళ ఉద్దేశం. ఇంతకుముందు సాయి గారు చెప్పినట్టు పాకిస్తాన్ పునాదులే అక్కడ భారతదేశ వ్యతిరేకత మీద ఉన్నాయి, వాళ్ళు బతికేదే వ్యతిరేకత మీద. పాజిటివ్ యాడ్ చేస్తాను. ఇందాక మోనికా గారు చాలా కరెక్ట్ పాయింట్ రైజ్ చేశారు. రియల్లీ చాలా ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన అంశం ఇది.
వీరు అన్న మాట ఏంటంటే యాక్చువల్లీ టెర్రరిస్ట్ దాడులకు కారణం ఏంటి అనంటే హిందూ ఎక్స్ట్రీమిస్ట్ ప్రభుత్వాలు అప్రెషన్ కి గురి చేయడం వల్ల ఇదంతా జరుగుతోంది అని. అంటే ఇది కౌంటర్ యాక్ట్ మాత్రమే అని. ఇది ఇప్పుడు కాదు, ఈవెన్ ఒక కాంగ్రెస్ లీడర్ కోట్ చేశారు కదా. నిజానికి ఇండియన్ ముజాహిదీన్ ఈ భారతదేశంలో ఏర్పడడానికి అసలు కారణమే బాబ్రీ కూల్చివేత అనేది కాంగ్రెస్ చాలా సందర్భాల్లో మాట్లాడిన మాట. ఓకే, ఇండియన్ ముజాహిదీన్ అనేది ఏర్పడేది దానికోసమని. నిజానికి అర్థం కావాల్సింది ఏంటంటే సార్, ఇందాక మీరు అన్నారు సార్ ఏదైనా సరే ఓకే అని, పాకిస్తాన్ హమ్ ఘాస్ ఖాయింగే లేకిన్ ఆటం బాంబ్ లేకే ఆయంగే అన్నది. ఓకే, వాళ్ళ స్లోగన్ అది, మేము గడ్డి తింటాం గానీ ఆటం బాంబ్ తీసుకొస్తామని. ఆ తర్వాత 1000 year వార్ అన్నారు వాళ్ళు. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో భారతదేశం తోటి మేము 1000 ఏళ్ల యుద్ధం చేస్తామని జుల్ఫికర్ అలీ భుట్టో ప్రకటించారు. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కూడా వి బ్లీడ్ ఇండియా విత్ 1000 కట్స్ అన్నారు. ఓకే, సో 1000 రకాలుగా కోతలు కోసి రక్తపాతం సృష్టిస్తాము భారతదేశానికని పాకిస్తాన్ పాలసీగా పెట్టుకుంది. ఆ తర్వాతే 80s లో కశ్మీర్ ఇన్సర్జెన్సీ మొదలైంది, కశ్మీర్ లో జెనసైడ్ జరిగింది. 80s లోనే, అప్పటికి ఇక బాబ్రీ కూల్చివేత జరగలేదు. కశ్మీర్ నుంచి ఇక కొట్టుకుంటూ ఇక్కడ ఇండియాలోనే ఇండియన్ ముజాహిదీన్ ఏర్పాటు చేసి తీసుకొచ్చారు. అంతేగాని దాన్ని బాబ్రీకి ఆపాదిస్తారో లేదంటే గోద్రా తర్వాత జరిగినటువంటి అల్లర్లకి ఆపాదించి ఇది ఈ టెర్రరిజం తక్కువ చేసే ప్రయత్నం చేస్తారు. దట్ ఈస్ వాట్ నేను ఇందాక అన్నది, మౌనిక గారు అన్నది కరెక్ట్. యాక్చువల్ రియాక్షన్ మాత్రమే ఇది టెర్రరిస్టులది అని చెప్పే ఒక వైట్ వాష్ చేసే ప్రయత్నం చూస్తారు. అది పెద్ద కుట్ర. అసలు ఫస్ట్ ప్రొయాక్టివ్ అప్రోచ్ తోటి ఉంటారు టెర్రరిస్టులు. ఓకే, మళ్ళీ ఇది ఎట్లా తీసుకొస్తారు యాంగిల్ అంటే, ఇప్పుడు కాశ్మీర్ లో